సరే అమ్మ చెప్పు నీ ఎక్స్పీరియన్స్తో 1 కేజీ ఉసిరికాయ చట్నీకి ఎంత సాల్ట్ కారం వేయాలి? కేజీ ఉసిరికాయ చట్నీకి 1/2 కేజీ కారం, ఎస్ 1/2 కేజీ ఉప్పు, ఓకే 1/2 కేజీ ఆయిల్, ఓకే ఎల్లిపాయ, జీలకర్ర, మెంతులు. ఓకే చూసారు కదా. సో గాయస్ గుర్తు పెట్టుకోండి, వీటి ఉసిరికాయలను ఘాటు పెట్టుకున్నాం అనుకుంటే లోపలికి మంచిగా ఆయిల్ ఉప్పు కారం పట్టేసి టేస్ట్గా ఉంటుంది, తొందరగా ఫ్రై అవుతాయి. సో ఇలా కట్ చేసి కొంచెం లైట్గా ఇలా ఘాట్లు పెట్టి మనం ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది అండ్ ఈజీగా మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ ఏర్పడట్లే కానీ కొంచెం 1 అవర్ 2 అవర్స్ అయింది. ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇలా ఉంది కదా. రేపు ఎల్లుండి వరకు ఒక 2 డేస్ అయితే మనకి మంచిగా ఊరుతుంది చట్నీ అనేది. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, జ్యూసీగా మంచిగా ఆయిల్ పైకి తేలుతూ బాగుంటుంది చట్నీ. సో 1 కేజీ ఉసిరికాయకి 1/2 కేజీ వరకు సాల్ట్, 1/2 కేజీ కారం, అది మన కొలత. ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఇంకా మనకి ఏది మిస్ అయినా ఏం పర్లేదు, కానీ ఉప్పు కారం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయిల్ ఆబ్వియస్లీ మనం చట్నీలో ఎక్కువనే వేసుకుంటాం కాబట్టి దాంతో ప్రాబ్లం ఏమీ ఉండదు. అయినా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది, పికిల్స్ వస్తుంది. ఇందులో ఆయిల్ మార్నింగ్ వరకు ఫుల్గా వచ్చేస్తుంది. ఫైనల్గా మన ఉసిరికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ రేపు నేను మంచిగా ఊరినాక మళ్ళీ వీడియో తీసి మీకు అది కూడా వ్లాగ్లో యాడ్ చేస్తాను, అప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇలా ఉంది మిక్స్ చేశాక. అండ్ 1 కేజీకి 1/2 కేజీ ఆయిల్ అని చెప్పాం కదా, మనము 1/2 కేజీ ఆయిల్ తీసుకుంటే ఏంటంటే ఉసిరికాయలు ఫ్రై చేసి పోపు పెట్టడానికి మొత్తం 1/2 కేజీ ఆయిల్ అనమాట. అండ్ నిమ్మకాయలు వచ్చేసి 2 to 3 జ్యూస్ని బట్టి, మంచి పెద్ద సైజ్ అయితే 2 సరిపోతాయి. నార్మల్గా జ్యూస్ ఎక్కువ లేనివి అయితే 3 వేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ 2 to 3 నిమ్మకాయ జ్యూస్ ఉంటేనే బాగుంటుంది. సో ఫైనల్గా లుక్ వచ్చేసి ఇది కదా. సీజన్ కాబట్టి అందరు తప్పకుండా ట్రై చేయండి, ఉసిరికాయ చట్నీని మాత్రం మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది ఉసిరికాయ కాబట్టి కంపల్సరిగా ఉసిరికాయ చట్నీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇది మా అమ్మ చేతి వంట. మంచిగా వేడివేడి అన్నంలో ఇలా ఉసిరికాయ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడో మనము ఫుడ్ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం కంటే ఇలా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు అండ్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో మంచి పర్ఫెక్ట్ కొలతలు ఇచ్చాం కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.